హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భరతం. మళ్ళీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో ఇది ఇంట్రో ఎందుకని చెప్పేసి ఇలా డైరెక్ట్గా బైక్ మీద ఇస్తున్నాను అనమాట. నేను ఈ రోజు నుంచి 3 days అనమాట వరుసగా, అంటే ఇవాళ రేపు ఎల్లుండి, సో 3 days అని చెప్పి, సో ఈ 3 days నేను 3 states తిరగబోతున్నాను అనమాట. సో బైక్ మీద కాదులేండి, సో మీరే చూస్తారు ఎక్కడికి వెళ్తున్నాను ఏందనేది. ఫస్ట్ అయితే నేను ఒంగోలు నుంచి బయలుదేరి పిడుగురాళ్ళ దాకా వచ్చాను అనమాట. ఒంగోలు నుంచి పిడుగురాళ్ళ 100 kilometers అయితే వస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 5కే బయలుదేరాను. సో లైటింగ్ లేదని చెప్పేసి నేను బ్లాగ్ అయితే చేయలేదన్నమాట. పిడుగురాళ్ళ దాకా అయితే వచ్చాను. సో చూసి ఫ్యూయల్ బ్రేక్ అయితే తీసుకోవాలి. సో నా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట ఇది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నైట్ కొన్ని లగేజ్ వచ్చేసి నేను ఆర్టీసీలో వేసాను అనమాట హైదరాబాద్కి. డైరెక్ట్ జేఎన్టీయూ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్తాను. 11:30-12 అయితే అవుతుంది అనుకుంటున్నాను. 7 అయింది టైము. చిన్నగా వెళ్దాం అనుకుంటున్నా, ఆరామ్సే వెళ్దాం అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ రైడ్ ఎంజాయ్ చేశాను. వీడియో ఏం తీయలేదు, బట్ సాంగ్స్ పెట్టుకొని మంచిగా సాంగ్స్ వింటూ ఒంగోలు నుంచి పిడుగురాళ్ళ దాకా వచ్చేసాను అనమాట. చిన్నగా వచ్చాను, అది కూడా చాలా స్లోగా వచ్చాను. 1.5 hours అట్లా అయ్యాము. బోర్డు చూడొచ్చు, వెల్కమ్ టు తెలంగాణ, వాడేపల్లి పోలీస్ స్టేషన్, నల్గొండ డిస్ట్రిక్ట్. టైం వచ్చి 7:12 అవుతుంది. టిఫిన్ కోసం ఆగుదామని చూస్తున్నాను. దాఖలు అవ్వట్లేదు, బట్ మార్నింగ్ నుంచి ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు అనమాట. మధ్యలో ఒక 5 minutes కొంచెం బ్రేక్ తీసుకున్నాను అంతే. ఈ వాడేపల్లి ఆర్టీఓ చెక్ పోస్ట్ అనమాట, ఆర్టీఐ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి తెలంగాణ స్టార్ట్ అవుతుంది. ఏపీకి తెలంగాణకి ఒక 1 rupee డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట పెట్రోల్. కింద ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వచ్చినప్పుడు ఇట్లా ఫొటోస్ తీసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. దానికోసం అవుతుంటాను ఎక్కువ. గుడ్ మార్నింగ్ గాయస్. మార్నింగ్ నుంచి ఫేస్ చూపించలేదు కదా, దానికోసం అని చెప్పి చూపిస్తాను అనమాట. సో 3 daysలో 3 states చూపిస్తాను అనమాట మీకు. ఫస్ట్ మీరు ఏపీ చూసారు కదా ఇందాక, ఇప్పుడు తెలంగాణ ఎంటర్ అయ్యాము. సో తెలంగాణ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తానది మీరు చూడండి. టిఫిన్ బ్రేక్ కూడా తీసుకొని హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి నార్కెట్పల్లి 50, అక్కడ నుంచి ఒక 70, మొత్తం 120. మన ఇంటి దగ్గరకు ఒక 160 దాకా వస్తుంది. సో ఎప్పుడు ఆగే ప్లేస్లోనే ఆగాను అనమాట. నేను కూడా కాసేపు అలా వాకింగ్ అయితే వెళ్ళి వచ్చాను. టైం వచ్చేసి 8 అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోతాను అనమాట. అమ్మవారి టెంపుల్ నేను ఇప్పుడు ఇక్కడే అవుతాను మ్యాక్సిమం నా రైడ్స్లో. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ రాళ్ళు, ఈ గుట్ట అనమాట. కాసేపు కూర్చొని వెళ్తాను అనమాట. బ్యాగ్లో చూడొచ్చు ఏముంటాయో. సో ఎప్పుడు ఇవే ఉండవు. సో ఈసారి అయితే ఒక లగేజ్, తక్కువ లగేజ్తో క్యారీ చేస్తున్నాను. ఇది గోప్రో, ఇది వాటర్ బాటిల్స్, నెక్స్ట్ ఛార్జరు, ఇది మొబైల్ ఛార్జర్స్ అనమాట. ఇవన్నీ చాలా తక్కువ లగేజ్తో క్యారీ చేస్తున్నాను ఈసారి. సో స్పెట్స్ ఉన్నాయి అంతే. ఈ ఫ్రంట్ జిప్లో ఎక్కువ నేను మొబైల్ను దీంట్లో ఎయిర్పోర్ట్స్ పెడతాను. సాంగ్స్ పెట్టేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. నల్గొండ బైపాస్ ఇది. నల్గొండ తర్వాత నార్కెట్పల్లి, నార్కెట్ వెళ్తే హైదరాబాద్, రైట్ సైడ్ వెళ్తే విజయవాడ అనమాట. ఇది విజయవాడ హైవే. ఇక్కడ నుంచి హైదరాబాద్ 80 kilometers దాకా ఉంటుంది. సో ఈ రోడ్లో నీకు కావాల్సిన టిఫిన్ బ్రేక్స్ అయితే తీసుకోవచ్చు మనం, ఎందుకంటే ఎక్కువ హోటల్స్ ఉంటాయి ఈ రోడ్లో. వేణుగోపాల స్వామి టెంపుల్ ఫేమస్ అనమాట. ఈ ఊళ్ళో నార్కెట్పల్లిలో కొండ మీద ఉంటుంది, బాగుంటుందంటే. నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, అది కనిపించే దాంట్లో అనమాట. విలేజ్ ఆర్గానిక్ అని చెప్పేసి. మ్యాక్సిమం మనం బైక్స్ కూడా పెట్టుకోవడానికి చూసుకుంటాం కదా మనం, ఎక్కడ పెట్టుకోవాలి చూసుకోవాలని చెప్పేసి. ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. ఫస్ట్ తినేసిన తర్వాత రివ్యూ ఇస్తాను అనమాట, బాగుందా లేదనేది. విలేజ్ ఆర్గానిక్ కిచెన్ అంట. ఫస్ట్ టిఫిన్ కన్నా వాళ్ళు మాట్లాడే బాగున్నాయి అనమాట. పొలైట్గా ఉన్నాడు, చాలా పొలైట్గా ఉన్నారు. కార్గో వాడికి కాల్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను నైట్ ఆర్టీసీ బస్సులో వేసాను, ఏపీఎస్ ఆర్టీసీలో వేసాను. అతను కాల్ చేసి మేము డైరెక్ట్ డోర్ స్టెప్ అయితే ఇస్తాను, డెలివరీ సర్వీస్ అయితే ఉంది మాకు అని చెప్పారు. సో 350 rupees ఛార్జ్ చేస్తాడు. నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎంత హడావిడి చేయడం ఎందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా డోర్ స్టెప్కి అయితే ఇచ్చేయమని చెప్పాను డెలివరీ.
ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయ్యాను. 30కి ఎల్బీ నగర్లోకి వస్తే 12:40 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. మేము ఉండే ఆఫ్టర్నూన్ అయితే మంచిగా స్లీప్ వేసి 1.5 hour మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అంటే ఈవినింగ్. ఇక్కడ నైట్ డిన్నర్ ఇక్కడ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ మా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాము. ఇది ఆల్మోస్ట్ ఒక 2.5 months అయితే అవుతుంది. సీజర్ కూడా బాగా మిస్ అయ్యాడు అనమాట. నన్ను చూపిస్తాను చూడండి సీజర్ని కూడా. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇది డే 2 అనమాట నా రైడ్లో. నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి అయితే ఒంగోలు వెళ్తున్నాను. ఒంగోలు వెళ్ళి మళ్ళీ నైట్కి ఒక చిన్న జర్నీ ఒకటైతే ప్లాన్ చేశాను మళ్ళీ నైట్కి. ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ చేయడం అని చెప్పేసి. సో ఆల్రెడీ నల్గొండ దాకా వచ్చాను అనమాట హైదరాబాద్ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనకి 220 kilometers చూపిస్తుంది. ఇదంతా వరి పంట అనమాట. ఇది బాగుందని చెప్పి ఆగాను. బేసిక్గా నాకు బైక్స్ అంటే ఇష్టం అండి. ఎలాంటి బైక్ అయినా పర్లేదు, నేను రైడ్ని ఇష్టపడతా బాగా. అంటే రైడ్ చేస్తూ వెళ్ళటం నాకు ఇష్టం అనమాట. నేను ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. డెస్టినేషన్ని మనం రీచ్ అవ్వాలనుకోకుండా జర్నీని ఎంజాయ్ చేయాలంటారు. సో అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాను. ఎక్స్ప్రెస్ లోకల్ ట్రైన్ తెలియదు కరెక్ట్గా, ఏదైతే గూడ్స్. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడి దాకా వచ్చామంటే రొంపిచెర్ల దాటి కొంచెం ముందుకు వచ్చాము. ఏల్చూరు దగ్గరలో ఉందన్నమాట. ఏల్చూరు నెక్స్ట్ ఊరు ఏల్చూరు కనిపిస్తుంది చూడండి. ఒకసారి కూడా ట్రైన్తో పోటీ పడలేదు. మొన్న లాస్ట్ టైము కనిపించింది కానీ వెంటనే ఫాస్ట్గా వెళ్ళిపోయింది ట్రైన్. నేను చాలా ట్రై చేసా కానీ వెళ్ళిపోయింది. ఆగిద్దామని చెప్పి చెట్టు కింద ఆగాము. ఈ పక్కనే మిర్చి పంట ఉంది, ఎండు మిర్చి. ఇంటికి వెళ్ళి పచ్చడి చేసుకుని వెళ్తాం. మామిడి పచ్చడి చేసుకుంటాం. పిడుగురాళ్ళు అయితే క్రాస్ అయ్యాను. ఫుల్ టిఫిన్ చేశాను, బాగా ఆకలేస్తుంది. ఊరు దాటిన తర్వాత మంచి ఇది కట్టెల పొయ్యి మీద దోశలు వేస్తున్నారు అన్నమాట. చాలా బాగున్నాయి. బాగా ఫుల్గా తిన్నాను. మంచి చెట్టు చూసి పడుకుంటే మామూలుగా నిద్ర రాదండి. ఇక్కడ నుంచి 110 kilometers ఉంది ఒంగోలు. మ్యాక్సిమం వచ్చేసి ఒక 2.5 hours 3 hours అయితే వెళ్ళిపోతాను. నాకు ఎంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం కనిపించలేదు. సో ఎప్పుడు చూపించే రోడ్డే కదా అని చెప్పి ఉద్దేశంతో నేను కూడా ఇంకా వ్లాగ్ చేయట్లేదు. సో నా మెమరీ కోసం అని చెప్పేసి నేను తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఈ వ్లాగ్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. బైపాస్ పడింది కానీ ఓపెన్లో లేదనమాట పిడుగురాళ్ళ. వన్స్ అది ఓపెన్ కనుక చేస్తే ఈ చాలా ట్రాఫిక్ అనేది డైవర్ట్ అయిపోతుంది అనమాట బైపాస్కి. సో ఊరు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఫుల్ డస్ట్గా ఉంటుంది మామూలుగా. ఈ లారీస్ ఇవన్నీ లోపల ఊళ్ళోంచి వస్తాయి. లెఫ్ట్ సైడ్ కనిపించేదే బైపాస్ అనమాట, ఇంకా ఏ లేదు లెఫ్ట్ సైడ్. బైపాస్ కనుక పడితే బాగుంటుంది. ఇంకా అన్ని ఊళ్ళకి బైపాస్ ఉందన్నమాట. మనం వచ్చే హైదరాబాద్ నుంచి వచ్చే ఊళ్ళన్నిటికీ. ఒంగోలులో ఉందన్నమాట. 3 months బ్యాక్ ఒంగోలు తీసుకొచ్చాను కదా. ఆ బైక్ మళ్ళీ తీసుకొని వెళ్ళి హైదరాబాద్లో పెడదామనే ఉద్దేశంతో స్టార్ట్ అయ్యాను నేను. ఇంకా చిన్న బైక్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాను. సో ఈ బైక్ ఎక్కడదంటే మా ఫ్రెండ్ది అనమాట. ఇది రెడ్డి అని చెప్పేసి, తనకి ఒంగోలులో బైక్ అవసరం అని చెప్పి నాకు అడిగాడు. సో దానికోసం అని చెప్పి నేను యాక్చువల్గా అయితే ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాను. సో నిన్నే కదా జర్నీ చేసి వచ్చింది, మళ్ళీ నైట్ ఎక్కలేనని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయాను. ప్రశాంతంగా పడుకుంటాను. మళ్ళీ నైట్కి చెన్నై వెళ్తున్నాను. ట్రైన్ వచ్చేసి 12కి అనమాట. 5 అంకులే తాగాను. కోకోనట్ తాగుదాం అని చెప్పేసి 3 years బ్యాక్ ఎగ్జాక్ట్గా నేను మాదిరి ఇక్కడే ఆగి కోకోనట్ తాగి మా హౌస్ కీస్ పోగొట్టుకున్నాం అనమాట. ఇక్కడే పడేసుకున్నాము. 2 days ఆయన జాగ్రత్తగా పెట్టి
థర్డ్ డే అనమాట. వీళ్ళ మామయ్య ఉండేవాళ్ళు, మా అద్దంకిలో మాధురి వాళ్ళ మామయ్య, ఆయన వచ్చి అడిగాడంట, ఇట్లా కీస్ పడేసుకున్నారని. అంటే అవునండి తీసి పెట్టాను, 2 days చూశాను, థర్డ్ డే ఏమో కాళ్ళలో పడేసానని చెప్పాడంట. తర్వాత మళ్ళీ ఆ కీస్ కోసం ఇంకో డూప్లికేట్ కీ చేయించుకున్న తర్వాత. సో ఇక్కడ నుంచి మనకి ఒంగోలు 40 minutes. ట్రైన్ ఎక్కగానే సాలిడ్గా స్లీప్ వేయాలి, అసలు నిద్ర లేదన్నమాట 2 days నుంచి. ఇక్కడ కూర్చోడానికి కూడా లేదు, వెయిటింగ్ హాల్ అవన్నీ రెనోవేషన్లో ఉందన్నమాట రైల్వే స్టేషను. జీటీ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్కి వెళ్తుంది అనమాట, చెన్నై ఎగ్మోర్కి వెళ్తుంది. మేము దిగాల్సిన స్టాప్ కూడా ఎగ్మోర్ అనమాట. ఎగ్మోర్ నుంచి ఒక 30 minutes నుంచి చెన్నై వస్తుంది. సో ఆల్మోస్ట్ 300 kilometers అట్లా ఉంటుంది. చిన్నప్పుడైతే ఎప్పుడెప్పుడు ట్రైన్ లేట్గా వస్తే బాగుంటే ఎక్కువ ట్రైన్లు చూడొచ్చు అనుకుంటాను. ఇప్పుడేమో అసలు తొందరగా ఎప్పుడు వస్తుంది ఆ ట్రైన్, తొందరగా ఎక్కుదామన్నట్టు అనిపిస్తుంది. బయటకి అయితే వచ్చాను నేను అమ్మని తీసుకొని బయట టెంపుల్కి వచ్చాము. మామయ్య, నేను, అమ్మ అంతా వచ్చాము. యాక్చువల్గా ఫంక్షన్ కొని వచ్చాము అనమాట చెన్నై. సో ఫంక్షన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ పద్మనాభ స్వామి టెంపుల్ ఏదో బాగుందంటేనే వచ్చాము అనమాట టెంపుల్. వచ్చింది కూడా ఫంక్షన్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళట్లేదు, అవుటింగ్ లాగేమో. అడియాల్లో పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికే వెళ్తున్నాము.
3 days 3 states అయితే తిరిగాను అనమాట. 3 states తెలంగాణ, తర్వాత మళ్ళీ ఆంధ్రాకి వచ్చాను, మళ్ళీ చెన్నై అనమాట, తమిళనాడుకి. సో 3 daysలో 3 states అయితే తిరిగాను. సో మీ thumbnail కూడా చూస్తుంటారు కదా, అదే ఇది. సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా తీద్దాం అనుకున్నాను, బట్ ట్రైన్కి అయితే ఇంకా 10 minutes అయితే ఉంది. ఫైనల్గా అయితే సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. 5:40కి ట్రైన్ అనమాట, గంగా కావేరి ఎక్స్ప్రెస్. సో డైరెక్ట్ ఒంగోలు దిగుతాం అనమాట, ఒంగోలు 9:40కి. సో మార్నింగ్ నుంచి ఏమో బయటకేం తిరగలేదు. సో స్టేషన్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి కదా, వాటి వరకు అయితే వీడియో తీసి పెట్టాను, ముందు చూస్తుంటారు కదా. పిచ్చిగా అయిపోయాను నేను కూడా. 3 days నుంచి అసలు నిద్రలేదు సరిగ్గా, జర్నీస్లోనే సరిపోయింది అనమాట. హోప్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ మాకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అంటిల్ దెన్, భద్రం సైనింగ్ ఆఫ్.